హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను అనమాట. చాలా ఫేమస్ అండి మన విలేజెస్ సైడు, ఎక్కువగా ఇదే చేసేవాళ్ళం అనమాట. చిత్తూరు సైడ్ అయితే ఎక్కువగా నాటుకోడి చేసుకునే వాళ్ళం కదా పండగల టైంలో. నార్మల్ టైంలో అయితే ఇలా శనక్కాయలు చట్నీ సంగటికి అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. శనగ్గింజలు అయితే నేను వేయిస్తున్నాను అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మరీ త్వరగా వేయించుకోకూడదండి, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది చట్నీ. సో అందుకనేసి నేను ఇలా పూర్తిగా వేయించకుండా కొంచెం లైట్గా వేయించుకున్నాను. ఇంకా ఇక్కడైతే పక్కన సంగటికైతే ఉడుకుతుందనమాట రైసు. ఈలోగా నేను పిండి కూడా జల్లబెట్టేసుకుంటున్నాను. పిండి మిషన్కి పట్టించిందే, కానీ ఒకసారి జల్లబెట్టుకోవాలి. అందులో కొంచెం మిషన్కి పట్టినా కూడా రాళ్ళు అనేవి ఉంటాయి కదండి, దానివల్ల ఇలా పిండిని అయితే నేను జల్లెడ పట్టేసుకొని పిండి వేసేసాను. ఎక్కువగా మన సైడు రాగి పిండి వేసి కూడా ఉడకపెడతాం మేము. సో ఉడకేంత లోపల ఇక్కడైతే నేను ఎండుమిరపకాయలు, కొద్దిగా నూనె, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకొని వేయించుకున్నాను. ఈలోగా సంగటి కూడా అయిపోయిందండి. సో ఇలా మన సంగటి కట్టి ఉండేది, సో సంగటి కట్టలేదు కాబట్టి పప్పు గుర్తుంటుంది కదా, దాన్ని తిరగేసుకొని ఇలా అయితే నేను బాగా కెలికేసుకున్నానండి. సో ఇలా కెలికిన తర్వాత పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగునైతే కొంచెం ఉండలు కట్టేస్తుంది కదా, అందుకని బాగా కలిపేసుకొని గరిటతో కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముద్దలు అయితే మనం కట్టడం అంతగా తెలియదు కాబట్టి ఇలా చారిగిన ఉంటుంది కదా, అందులో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా రౌండ్ చేసేస్తే ముద్దలాగా అయిపోతుంది అనమాట. ఇది మా మమ్మీ చెప్పిన టిప్ అండి. ఇలా సంగటి ముద్దలు అయితే చేసి పక్కన పెట్టేసుకొని ఈలోగా ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత మిక్సీకి అయితే ఫస్ట్ అది పట్టేసుకొని ఇలా శనక్కాయలు పొట్టంతా తీసేయాలన్నమాట. పొట్టుతో వేస్తే అంత టేస్టీగా ఉండదు కాబట్టి పొట్టుతో తీసేసి బాగా చెరిగేసిన తర్వాత అందులో వేసుకొని కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నాను. ఇలా బాగా కొంచెం మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులో సగం సగం కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టుకున్నాను. పూర్తిగా ఫైన్గా రుబ్బుకోకూడదు అనమాట. చూసారా, దానిపైన కూడా ఇలా ఎర్రగడ్డలు వేసుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా తిన్న తర్వాత లాస్ట్లో పెరుగు వేసుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుందండి, ఆవకాయ పెట్టుకొని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.